నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 11 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ప్రభావము, ఈ గ్రహాల యొక్క ఫలితాలు ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా పంచాంగం ప్రకారము జూన్ 11 2025 బుధవారం నాటి పంచాంగంలో ఈ రోజు మనకి పౌర్ణమి తిథి ప్రవేశము, పౌర్ణమి గడుస్తోంది. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈరోజు తిథి పౌర్ణమి మనకి మధ్యాహ్నం 1:41 వరకు మాత్రమే ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:01 వరకు, తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 4:45 నుండి 6:28 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:53 వరకు. యమగండ కాలం ఉదయం 7:22 నుండి ఉదయం 9:01 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 11 2025 నాటి దిన ఫలితాలలో ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితము మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ స్థానాల్లో ఉన్నారు, వారిచ్చే ఫలితాలు చూద్దాం. ముందుగా గ్రహస్థితులు మేషరాశి వారికి బుధుడు వృషభ రాశిలో 2వ స్థానంలోను, సూర్యుడు మిథున రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక సమస్యలు ఈరోజు ఈ మేషరాశిలో ఉండే వారికి ఆర్థిక సమస్యలు తగ్గి ఆర్థికంగా అంటే ధనాదాయము రావడము, ధనలాభాలు కలగడము, వారు ఏ పని చేపట్టినా ధన సంబంధిత విషయాలలో విజయం కలిగేటట్టుగాను, కుటుంబంలో శాంతి, శుభవార్తలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నం కానీ లేదా సంతానం కోసం ప్రయత్నం కానీ ఈరోజు చాలా దివ్యంగా ఉండబోతోంది. మరీ ప్రత్యేకించి ఎవరైనా ఉపాసన తీసుకోవాలన్నా లేదా మంత్రం అనుష్ఠానం చేయాలన్నా ఈరోజు చక్కని తిథి. ఈ తిథిని మధ్యాహ్నం 1:11 లోపు మాత్రమే మీరు ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ మంచి పని చేసుకోవాలన్నా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నల్ల బట్టలను కనుక ఎవరికైనా దానం చేసినట్టయితే కొంత విశేషమైన ఫలితాలు శనిగ్రహ సంబంధించిన ఎందుకంటే మేషరాశి వారికి శని గ్రహం తాలూకా ఏలినాటి శని ప్రభావం ఛాయామాత్రంగా కనబడుతోంది. కాబట్టి దాని నిమిత్తంగా ఈరోజు నల్ల బట్టలను కానీ నల్ల వస్తువులను కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు లగ్నస్థానంలోను, సూర్యుడు మిథునంలోను 2వ ఇంట సంచారం చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఫలితాలు ఏ కార్యక్రమం చేపట్టినా మంచి లాభాలు, ఉద్యోగస్తులకు కావచ్చు లేదా వ్యాపారాలకు కావచ్చు, ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఆయా రంగాలకు అనుగుణంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగాల్లో ఎవరైతే టెంపరీగా రన్ అవుతున్నారో అంటే టెంపరీగా జాబులు చేస్తున్నారో వారికి ఈరోజు స్థిరత్వం కలిగే అవకాశము అంటే పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక ఈరోజు ప్రారంభించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషకరంగా ఉండబోతోంది. ఏవైనా శుభకార్యాలు కానీ శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి పూజ తప్పనిసరిగా ఈరోజు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు. ఏమైనా మీ పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించడానికి అనువైన సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి.
ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ఆరోగ్యకరమైన సమస్యలు, కొంచెము అంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు పెరిగే అవకాశము, ఆకస్మిక నష్టాలు, ఆకస్మిక లాభాలు ఎలాగో ఆకస్మికంగా నష్టాలు అంటే ధనానికి సంబంధించినటువంటి నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే ధనపరంగా, డబ్బు పరంగా ఈరోజు ఏదో ఒక రకంగా మోసపోయే అవకాశం కనబడుతోంది. అది తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, ధనపరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మీరు ఏదైతే కార్యము అనుకుంటారో ఆ కార్యం ఒకంత లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది. విద్యార్థులకు మాత్రమే ఇది అనుకూలమైన సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నల్ల తెల్లలను అంటే నల్ల నువ్వులను ఈరోజు దానంగా ఇవ్వడం కానీ, లేదా నల్ల నువ్వులతో కలిపిన బెల్లంతో చేసిన ఉండలను ప్రసాదంగా శని భగవానుడికి కానీ, లేదా అంటే దేవాలయంలో రావి చెట్టుకు పెట్టినట్టయితే కనుక కొంత గ్రహదోషాలు పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ఆర్థిక లాభాలు, స్నేహితుల దగ్గర నుంచి సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. భూమి, గృహ, వస్తు, వాహన యోగాలు ఈరోజు కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. శుభ కార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకునేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దంపతుల సమేతంగా శివాలయంలో కానీ, లేదా నవగ్రహ ఆలయంలో కానీ మీ పేరిట అర్చన కానీ, లేదా అంటే అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మీ ఇంట్లో జరిగే అడ్డంకులు కావచ్చు, లేదా మీ జాతకంలో జరిగే ఏవైనా దోషాలు కానీ పోయే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే ప్రతి దంపతులు ఈ పరిహారం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభాలు, ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకైతే పెట్టుబడులకు మూలకంగాను, లేదా వీళ్ళు చేసే వ్యాపారంలోనూ 33% అధికమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీని పరంగా మీరు ఏదైనా ప్రణాళికలు కానీ, ప్లాన్స్ కానీ, ఎక్స్పాన్షన్ కానీ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈరోజు ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబపరంగా చాలా బాగుంది. ఆరోగ్యపరంగా మాత్రమే కొన్ని ఆకస్మిక అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఉన్నట్టుండి పడిపోవడం కానీ, లేదా ఉన్నట్టుండి తల తిరగడం కానీ, ఇలాంటి చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సూర్యోదయం రోజే సూర్యుడి ఆరాధన కానీ, అంటే రాగి పాత్రలో జలంతో సూర్యుడికి అభిషేకం కానీ చేసినట్టయితే కొంత సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ రోజు అంటే ఈ వారంలో వచ్చే శనివారం రోజు మాత్రము నల్ల బట్టలు ధరించి నల్ల వస్త్రాన్ని కనుక దానం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోకి మారాడు. దీన్ని బట్టి వచ్చే ఫలితాలు, ప్రయాణాలు సక్సెస్ అవుతాయి, ప్రయాణాలు లాభిస్తాయి, ప్రయాణ మూలకంగా లాభాలు రావడం కానీ, పెద్ద మనుషుల యొక్క పరిచయాలు కానీ ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్య, ధార్మిక కార్యక్రమాలు విద్యార్థులకు అనుకూలమైన కాలము. ధార్మిక కార్యక్రమాలు కూడా చేసేందుకు ఈరోజు అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. పెట్టుబడులకు, ఎవరికైనా సరే పెట్టుబడులకు ఈరోజు అత్యంత అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు యథాశక్తి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఐదుగురికైనా, కుదరని పక్షంలో ఇద్దరికైనా అన్నదానం చేసుకున్నట్టయితే గురుగ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా మీ జాతకంలో తెలియకుండా ఉంటే కనుక అవి తీరిపోయి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా విద్యార్థులకు గణపతి పూజ చేయడం కానీ, గణపతి ఆలయ దర్శనం కానీ చేసుకుని మీ పేరిట పూజ చేయించుకోండి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 9వ స్థానానికి తన సంచారాన్ని మార్చుకున్నాడు.
దీని యొక్క ఫలితాలు ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, ధన లాభాలు కలగడము, అన్ఎక్స్పెక్టెడ్‌గా మీకు రావలసిన ధనము సమయానికి చేతిలోకి రావడము, దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఎటువంటి ఇబ్బందులు ఈ సమయంలో కుటుంబంలో గోచరించట్లేదు. వివాహ ప్రయత్నాలకు కానీ, సంతాన ప్రయత్నాలకు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఇలా ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి పూజ చేసుకోండి. నవగ్రహ ఆలయంలో శని సంబంధిత పూజ కానీ, హోమం కానీ, జపం కానీ మీ యథాశక్తి చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు బుధుడు 7వ గృహంలో అంటే 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ పాజిటివ్ కనబడుతోంది. అంటే ధనానికి సంబంధించి కానీ, లాభాలకు సంబంధించిన అంశాలు కానీ ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు. అంటే శుభ సూచనలు, లాభ సూచనలు, అభివృద్ధి సూచనలు ఇలాగా అన్నీ పాజిటివ్గానే కనబడుతున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ ఏ కార్యం తలపెట్టినా ఈరోజు ఈ రాశి వారికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించండి. ఆలయంలో కూర్చుని మీ నోటితో మీరు పఠించే ప్రయత్నం ఒక్కసారైనా చేసినట్టయితే కనుక ఏదైనా తెలియని దోషాలు, గ్రహ దోషాలు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు 5 అరటిపళ్ళు కానీ, మీ శక్తి కొద్దీ డజను అరటిపళ్ళు కానీ దేవాలయంలో, హనుమంతుడి ఆలయంలో మీ చేత్తో మీరు పంచే ప్రయత్నం చేసుకోండి. 2 పళ్ళు ఇస్తారా, 1 ఇస్తారా అది మీ ఇష్టము. తక్కువలో తక్కువ 5 అరటిపళ్ళు, మరి ఆ స్తోమత లేని వాళ్ళైతే ఉండరు కాబట్టి డజను అరటిపళ్ళు ఇస్తే శ్రేష్టము. అది కూడా మాకు లేదు అని అనుకుంటే 5 అరటిపళ్ళు స్వామివారికి నివేదన చేసి ఆ పళ్ళను దానంగా ఇచ్చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 6వ గృహంలో 6వ స్థానంలోనూ, సూర్య భగవానుడు 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. అంటే ఈ రాశిలో ఉండే ఏ రంగంలో వాళ్ళకైనా విశేషమైన లాభాలు, కార్యజయము, కార్యసిద్ధి, అనుకున్న పనులు అనుకున్నట్టు ఈరోజు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, చేసే అంశాలు కానీ ఉంటే తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 5వ స్థానంలోనూ, సూర్యుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు పిల్లల విద్య బాగుంటుంది. విద్యార్థులకు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ధన సౌఖ్యము, లాటరీ అదృష్టం కూడా మీకు ఈ సమయంలో రాబోతోంది. ఈ ఒక్కరోజు మాత్రమే. ఎవరైనా లాటరీలు కొనుక్కోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఈరోజు కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చేటట్టుగాను, మీకు మీ పేరిట వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆలస్యం చేసుకోకండి. అయితే వ్యాపారస్తులకు కానీ, మిగతా రంగంలో ఉన్నవారికి కానీ ఈరోజు అత్యంత అనుకూలంగా కనబడుతోంది. పెట్టుబడులకు కానీ, మరి ఏ ఇతర ప్రయత్నాలకు కానీ ఈరోజు బాగుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పూజ శని భగవానుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకొని 1 2 నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితులు బుధుడు 4వ స్థానంలోనూ, సూర్య భగవానుడు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ కోర్సుల్లో చేరాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా స్టేట్ లెవెల్లో వేరే చోటకి వెళ్ళి చదవాలన్నా, ఇలాగా ఏదైతే మీరు ఆశయాలు, గోల్స్ ఉంటాయో విద్యార్థులకు, వారికి ఆ పనులు అయ్యేందుకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం ఆనందంగా ఉంటుంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కానీ కొంత అనుకోని ఖర్చులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. దాని పట్ల కొంత ప్రిపేర్డ్గా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి.
మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ చేసుకోవడంతో పాటు మీ కష్టం ఏదైనా ఉన్నది అంటే కనుక ఎన్ని కష్టాలైతే అంటే ఏవైతే మీ కోరికలు ఉంటాయో కష్టం కావచ్చు కోరిక కావచ్చు అన్ని గరికమాలలు మీరు స్వామివారికి సమర్పించి కనుక చేసినట్టయితే సత్వరమే జరిగే అవకాశం కనబడుతోంది. 2 కోరికలు ఉన్నాయనుకోండి 2 గరికమాలలు ఇవ్వండి. 4 కోరికలు ఉన్నాయనుకోండి 4 గరికమాలలు ఇవ్వండి. ఇలాగా ముఖ్యమైన కోరికలను ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క గరికమాల చొప్పున వినాయకుడికి సమర్పించి చెప్పుకున్నట్టయితే సత్వరమే జరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 3వ స్థానంలోను సూర్యుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు సోదరుల యొక్క సహాయము, ధనం 4 వైపుల నుంచి కలిసి రావడము, ధనప్రాప్తి, పోయిన సొమ్ము తిరిగి రావడము, కుటుంబంలో అన్యోన్యత వాతావరణము, ఆగిపోయిన పనులు ఏవైనా నిర్మాణాలు కావచ్చు లేదా అంటే ఏదైనా సరే మధ్యలో ఆగిపోయిన ఏ పనైనా తిరిగి అయ్యేందుకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. దాన్ని ప్రారంభించే ప్రయత్నం కానీ ప్రణాళికలు కానీ వేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ తప్పనిసరిగా 3 సార్లు కానీ ఒకసారి కానీ హనుమాన్ చాలీసా మీ నోటితో మీరు పలికే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. తెలియని అంటే మీ జాతకంలో తెలియని దోషాలు కావచ్చు, పితృదోషాలు కావచ్చు, కాలసర్ప దోషాలు కావచ్చు, ఇలా మీకు తెలియని దోషాలు ఏమైనా ఉండి ఉంటే కనుక ఒక్క హనుమాన్ చాలీసా పారాయణతో నరదృష్టి కూడా మీకు తెలియకుండానే నరదృష్టి ఉండవచ్చు. అవి కూడా హనుమాన్ చాలీసా పారాయణతో తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అంటే చాలా చక్కగా ఏదో అన్యమనస్కంగా కాకుండా నేను ఈ కష్టం కోసం చదువుతున్నాను అని హనుమాన్ చాలీసా పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో మేషాది ద్వాదశ రాశిలో ఉన్నవారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.